ఆయన తాను సృజించిన వాటిలో, మనము అనే చోట నేను అని రాసుకోండి, వాటిలో నేను ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన నన్ను తన సంకల్ప ప్రకారము కనెను. హి బిగాట్. దేవుడు మనల్ని కన్నాడని వాక్యం చెప్తుంది. వావ్! దేవుడు నన్ను ఎన్నుకోవడం అనేది పాత నిబంధన, నన్ను కన్నాడు అనేది కొత్త నిబంధన. దేవునికి నేను కుమారుణ్ణి. ఈ రోజున దేవుడు నన్ను కన్నాడంటే తన వాక్యము ద్వారా. ఏ రోజైతే యేసుక్రీస్తు వారి సువార్తను అంగీకరించాను, ఏ రోజైతే యేసుక్రీస్తు నా సొంత రక్షకుని అంగీకరించాను, ఏ రోజైతే ఆయన వాక్యం నా హృదయంలోనికి వెళ్ళిందో, ఆయన వాక్యం నా హృదయంలోనికి వెళ్ళి నన్ను తిరిగి జన్మించినట్టుగా చేసింది. ఈ రోజున నేను దేవుడు కన్న బిడ్డలాగా మారాను. అప్పుడు నీ ద్వారా నీ పరలోకపు తండ్రి మహిమ పొందాలి. ఆ విధంగా ఉద్యోగంలో సక్సెస్ కావాలి, వ్యాపారంలో సక్సెస్ కావాలి, నీ పిల్లల్ని పెంచడంలో సక్సెస్ కావాలి, నీ కుటుంబాన్ని కట్టుకోవడంలో సక్సెస్ కావాలి, నీ జీవితాన్ని జీవించడంలో సక్సెస్ కావాలి, నీ జీవితాన్ని అద్భుతంగా నిర్మించుకోవడంలో, దేవుని కార్యాలు జరగడంలో నీ జీవితం ప్రకాశిస్తున్నప్పుడు దేవుడు మహిమ పొందుతాడంట. నీ కన్న తండ్రి, నీ కన్న పరలోకపు తండ్రి ఏం కోరుతున్నాడంటే నువ్వు ప్రకాశించాలని కోరుతున్నాడు. అప్పుడు ఎలా ప్రకాశించాలి? లోపలున్న వెలుగు ఇలా బయటికి వెరజిమ్ముతూ ప్రకాశిస్తూ 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 పూర్తి మహిమతో నువ్వు ప్రకాశించాలని దేవుడు కోరుతున్నాడు. ఇస్సాకు గురించి ఒక మాట రాస్తుంది, అతడు క్రమక్రమంగా ఎదుగుతూ మహా గొప్పవాడాయను అని రాస్తుంది. ఈ మాట ఇలాగే ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి జీవితంలో నెరవేర్చబడును గాక. మీరు క్రమక్రమంగా వృద్ధి పొందుతూ మహా గొప్పవారగుదురు గాక. అది దేవునికి మహిమ, మీ డాడీకి మహిమ. దేవుని ప్రజలు బయట కిరీటం పెట్టుకొని ఉండాలి, దేవుని సన్నిధిలో తండ్రితో ఆనందించేటువంటి కుమారులై ఉండాలి, కృతజ్ఞతలు చెల్లించే కుమారులై ఉండాలి, ఆనంద బాష్పాలు కార్చే కుమారులై ఉండాలి. దేవా, ఇదంతా నువ్వు చేసిందే అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళై ఉండాలి. దేవుని ముందు కిరీటం తీయాలి, లోకంలో కిరీటం పెట్టుకొని బ్రతకాలి. ఆ విధమైన మహిమతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక.